Madam, it's time to move. విజయ్, రోజు ఏది? అమ్మో బావా, టైం చాలా అయిపోయింది, నేను వెళ్ళాలి. వెళ్ళొచ్చులే. అయినా నేను అంత దూరం నుంచి ఈ ఊరొస్తే కంగారు పడతావేంటి? నువ్విక్కడే ఉండు. ఇదిగో, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే అబద్ధం కూడా చెప్పొచ్చు, కానీ నేను అమ్మమ్మకి సమాధానం చెప్పాలి. అబద్ధం చెప్పాలంటూ కుదరదు. ఏదో ఒకటి చెప్పు రోజే. ప్లీజ్ బావా, వెళ్తాను. తప్పదా? తప్పదు, అర్థం చేసుకో. మళ్ళీ కలుస్తాను కదా. సరే, వెళ్ళు. పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, We are from IT department. ప్లీజ్ కూర్చోండి. ఓకే సార్. Thank you, madam. కానిస్టేబుల్స్, చెప్పండి మేడం. ఈవిడ్ని సెల్లకు తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి, ఏం కావాలి? మేడం గారిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మేడమా? అదేనండి, ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా మా మేడం రోజీ గారిని. అదిగో ఆ సెల్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, ఏంటి మేడం ఈ దారుణం? మీలాంటి నిజాయితీ పరురాల్ని అరెస్ట్ చేయడం ఏంటి మేడం? సరే, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? అడగండి మేడం. ఆ డబ్బు, నగలు, డాక్యుమెంట్స్ అక్కడ పాతిపెట్టిందెవరు? అయ్యో, అడిగేశారా? ఎలా చెప్పగలను మేడం? రోజు ఈ నోటికి ఆయన పెట్టే తిండే తింటున్నాను. ఇప్పుడు ఆయన గురించి ఇదే నోటితో ఎలా చెప్పగలను మేడం? స్వామి ద్రోహం ఎలా చేయగలను మేడం? అసలు వాడెందుకీ పని చేయించాడో, వాడి దగ్గర పని చేయనని చెప్పటమే నేను చేసిన తప్ప, అలా చెప్పినందుకే ఇదంతా చేశాడా? అసలు వాడిలా ఎందుకు మారిపోయాడు? ఏమో మేడం, ఆయన ఉద్దేశం ఏంటో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది మేడం? ఒకవేళ తెలిసినా ఎలా చెప్పగలను మేడం? హలో, మాట్లాడింది చాలు, ఇక వెళ్ళండి. ఒక్క నిమిషం మేడం, మీరు ఏ తప్పు చేయలేదు మేడం. మీరు నిర్దోషిగా బయటకు వస్తారు మేడం.
వస్తాను మేడం, వెళ్తున్నాను. మల్లిక అదిగో వచ్చేశాడు. ఏమైంది? మేడం, గ్రాండ్ సక్సెస్ మేడం. మీరు చెప్పిన దానికంటే ఎక్కువైంది మేడం. అంటే మీరు హింట్ ఇచ్చారు, నేను అంటించాను. మీరు సొమ్మిచ్చారు, నేను సునామే సృష్టించాను. ఎక్కువ చెప్పకు, ఏమైందో చెప్పు. రోజీ గారు అరెస్ట్ అయ్యారు మేడం. రోజీ గారికి వినోద్ గారికి మధ్య గొడవ ఇంకా పెరిగిపోయింది. రోజీ గారు అరెస్ట్ అవ్వడానికి కారణం వినోదే అని ఆవిడ అనుకుంటున్నారు. వెరీ గుడ్, నువ్వు నిజంగానే చేసి చూపించావు. నందిని, ఇతన్ని చూసినప్పుడు ఇతనేం చేయగలడా అనుకున్నాను, కానీ నువ్వు కరెక్ట్ పర్సన్ ని పట్టుకున్నావు. ఆవిడకి బెయిల్ ఎప్పుడు వస్తుంది? కోర్టుకి సెలవులు మేడం, తెరిచే వరకు నో బెయిల్. ఎస్ ఎస్, ఇప్పుడు నాలో రగులుతున్న మంట చల్లబడింది. నన్ను అరెస్ట్ చేయించి కోర్టు గుమ్మం ఎక్కించారు కదూ. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తానికి గుండెకాయ అయిన రోజీ మీద దెబ్బ కొట్టాను. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఆ లక్ష్మి, చలసాని, భార్గవి, దీపక్, లోకి అంతా ఊపిరాడినట్టు గిలగిలా కొట్టుకుంటారు. కాలిన ఒంటి మీద కారం పోసినట్టు విలువిల్లాడిపోతారు. ఎస్, ఇప్పుడే ఈ మ్యాటర్ ని వాళ్ళందరికీ పోస్ట్ చేస్తాను. నందిని, ఇప్పుడే కాదు, ప్రజెంట్ రోజీ గారు ఇదంతా వినోదే చేయించాడని అనుకుంటుంది అంతే. కానీ అది చాలదు, ఇంకా కావాలి. ఆవిడ ఆ విషయాన్ని స్ట్రాంగ్ గా నమ్మాలి. కరెక్ట్. అందుకు మనం ఏం చేయాలి? చేయాల్సింది మనం కాదు, మన మేనేజర్. అదే ఈ వినోద్ మేనేజర్. చేస్తానమ్మా, మీరేం చెబితే అది చేస్తానమ్మా. ఒళ్ళంతా చింతబరుతో కొట్టుకోమంటారా? కొట్టుకుంటాను. బురదలో పందిలా బొర్లమంటారా? బొర్లుతాను. గుడ్. నమ్మకం అంటే నీలా ఉండాలి. మల్లిక, చెప్పు ఏం చేయాలో. అదెంత పని మేడం, చేసేస్తాను. కానీ డబ్బుల్ని రక్తంతో ఎవడు పోల్చాడో గాని, డబ్బు రుచి తెలిసిన మనిషి, రక్తం రుచి మరిగిన పులి రెండూ ఒకటే. నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు వెళ్లేలోపు నీ అకౌంట్లో డబ్బు వస్తుంది. అలాగే మేడం, థ్యాంక్ యూ. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్లీజ్ నన్నే పిలవండి మేడం. రుచి చూపించారు కదా మేడం. ఓకే ఓకే, వెళ్ళు. వెళ్ళి చెప్పింది చెయ్యి. అలాగే మేడం. ఏ మేనేజర్, పని జరిగితే డబ్బెలా ఇచ్చాను, పనిలో తేడా వస్తే ప్రాణాలు కూడా అలాగే తీస్తాను. వెళ్ళు. విజయ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? రూమ్ లో ఉన్నా. సరే గాని అమ్మమ్మ ఇంట్లో ఉందా? లేదు. లేదా? అయితే నీకు విషయం చెప్తాను విను. బావ నేను రాసిన లోకి కోటిని చూసి ఎంత సర్ప్రైజ్ అయ్యాడో తెలుసా? నువ్వేంట్రా అలా ఉన్నావు? వారం రోజుల నుంచి వాష్రూమ్ కి వెళ్ళని వాడ్రా, ఆ ఫేస్ ఏంటి?
ఏం లేదు. ఏంట్రా ఒంట్లో బాలేదా? అదేం లేదే. సరే గాని అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది? బయటికెళ్ళింది. నువ్వు భోజనం చేసావా? లేదురా, అసలు ఆకలిస్తే కదా ఇప్పుడు వేస్తోంది. త్వరగా పెట్రా, తిందాం. అలాగే. తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు తిన్నావా? తినేసే ఉంటావులే, ఇంతసేపు తినకుండా ఎందుకుంటావు? విజయ్, గిన్నె నిండా అన్నం అలాగే ఉంది. అంటే మీరెవరు భోజనం చేయలేదా? అదేంట్రా, అంటే మీ ఇద్దరు భోంచేయలేదా? ఏంట్రా మాట్లాడవేంటి? అమ్మమ్మ కూడా తినలేదా? అయినా భోజనం చేయకుండా అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది? విజయ్, ఏమైందిరా? నువ్వేడుస్తున్నావేంటి? మాట్లాడవేంట్రా? రే, ఏమైందో చెప్పు. అసలు అమ్మమ్మేది ఎక్కడికెళ్ళిందిరా? నువ్వలా బాధలో ఉంటే తనెక్కడికెళ్ళిందిరా? అమ్మమ్మా, అమ్మమ్మా! గ్రాని పోలీస్ స్టేషన్లో ఉంది రోజీ. ఏంటి? పోలీస్ స్టేషన్లో ఉందా? ఎందుకెళ్ళింది? ఏమైంది? గ్రాని అరెస్ట్ అయింది. ఏంట్రా, ఏంటి చెప్పేది? చెప్పరా, చెప్పు, మాట్లాడవేంటి? నిజం రోజీ, గ్రానీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా మీ అన్నయ్య చేశాడని గ్రానీకి డౌట్ గా ఉంది. డౌట్ కాదురా, నిజమే. అమ్మమ్మతో అలా మాట్లాడినవాడు, అలా బిహేవ్ చేసినవాడు ఖచ్చితంగా అరెస్ట్ చేయించుంటాడు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కదా రోజీ. ఇంకా ఏంట్రా తెలిసేది? వాడు అమ్మమ్మతో ఎప్పుడు ఇంత దారుణంగా మాట్లాడలేదు. అమ్మమ్మ దగ్గర ఎప్పుడు ఇంత ఘోరంగా ప్రవర్తించలేదు. వాడికి డబ్బొచ్చేసిందన్న గర్వం ఎక్కువైపోయింది. ఆ గర్వంతోనే అమ్మమ్మని అరెస్ట్ చేయించాడు. వాణ్ణి నేను వదులు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తాను. రోజీ, ఆగు రోజీ, కంగారు పడకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బావని తిడితే బావకి ఇంకా కోపం పెరిగిపోతుంది. పెరిగితే ఏం చేస్తాడు? నన్ను కూడా అరెస్ట్ చేస్తాడా? చూస్తాను, అది చూస్తాను. అది కాదు రోజీ, బావ ఏం చేస్తే చేయకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏంట్రా జాగ్రత్త? నువ్వు తప్పుకో, నేను ఇప్పుడే వాడిని వెళ్ళి అడగాలి. లే రోజీ, ఆగు రోజీ. రోజీ, రోజీ. చెప్పు, నీకు తెలియకపోతే ఊరుకోవే. అన్నీ తెలిసిందనిలాగా నువ్వు మాట్లాడుకో. ఈ రోజు గారిని అరెస్ట్ చేయించింది వినోద్ గారు అంటావేంటి?
అతను ఈవిడికి సొంత మనవడు తెలుసా? ఏ సొంత వాళ్ళు మోసం చేయరా? వెన్నుపోటు పడవరా? నీకో విషయం తెలుసా? నేను మన ఎస్ఐ గారితో వినోద్ గారు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఈవిని బయటికి రానియకుండా చేయమని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాడంట. వాళ్ళు కూడా ఈవిని ఇరికించడానికి ప్లాన్ చేసి ఈ చర్చింగ్ చేశారంట. అయినా ఆయన ఈవిడికి సొంత మనవడయ్యుండి ఎందుకు ఇలా చేశాడంటావు? ఎందుకంటే ఏం చెప్తాం, ఏమో ఏదో కారణం ఉండొచ్చు, ఏదో ఒక గొడవ జరిగి ఉండొచ్చు. అది మనసులో పెట్టుకుని ఇదంతా చేసి ఉండొచ్చు. ఏయ్ ఇవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, ఎవరితో ఎక్కడ అనుకు. వాళ్ళ లొసుకులు బయటపడితే మన ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు మాత్రం బానే ఉంటారు. అవునవును, మనకెందుకు వచ్చింది? పద. వినోద్, 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 రే వినోద్, 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 వినోద్. రోజీ రా కూర్చో. వినోద్, వినోద్, వినోద్. రోజీ వినోద్ బయటికెళ్ళాడు. ఈలోపు కూర్చో, నేను నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. అక్కర్లేదు. రోజీ నువ్వు నా ఇంటికి వచ్చావా? నువ్వు రోజీ అని తెలిసాక మనం కలుసుకోవటం ఇదే ఫస్ట్ టైం రోజీ. నీ గురించి నిజం తెలిసాక నిన్ను చూడాలని ఎంత ఆరాటపడ్డానో తెలుసా? కానీ నువ్వెక్కడున్నావో ఏమైపోయావో తెలియక నేను సంధ్య చాలా బాధపడ్డాం. తర్వాత నువ్వు అమ్మమ్మ దగ్గరే ఉన్నావని తెలిసింది. ఆ తర్వాత అమ్మమ్మ మన కంపెనీలోని జాబ్కి రావటం అన్నీ హ్యాపీగానే జరుగుతున్నాయి. ఎవరికి హ్యాపీ? నీకా మాకా? ఎవరికేంటి రోజీ, మనందరికీ ఆనందమే. ఆ నందిని మన నుంచి దూరమైపోయాక అందరం చాలా హాయిగా ఉన్నాం. కాకపోతే అందరం కలిసి లేమన్న బాధ ఒక్కటే ఉండిపోయింది. అది కూడా త్వరలోనే తీరిపోతుంది. అందరం కలిసుండే రోజు త్వరలోనే వస్తుంది. ఎలా ఎలా వస్తుంది? ఆ రోజు ఎలా వస్తుంది? రోజీ, నీకు తెలియదు కదా, ఇప్పుడు మీ అన్నయ్య ఇదివరకటి వినోద్ కాదు, చాలా మారిపోయాడు. ఇప్పుడు మీ అన్నయ్య దగ్గర బోలే డబ్బుంది, ఇళ్లున్నాయి, కార్లున్నాయి. ఇప్పుడు మీ అన్నయ్య కోటీశ్వరుడు రోజీ, కోటీశ్వరుడు. మోసగాడు కూడా. నమ్మక ద్రోహి కూడా. రోజీ, ఏం మాట్లాడుతున్నావు రోజీ? నేను మోసగాడినా, నమ్మక ద్రోహినా? రోజీ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? మీ అన్నయ్య గురించి. నీ రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య గురించి. ఆయన్ని మోసగాడంటావా? ఆయన మీ గురించే 24 గంటలు ఆలోచిస్తూ మీ గురించే కష్టపడి ఇక్కడ కంపెనీ పెట్టాడు. ఆయన్ని నమ్మక ద్రోహి అంటావా? ఆపండి. సొంత అమ్మమ్మని అరెస్ట్ చేయించినోడిని నమ్మక ద్రోహి అనక ఇంకేమంటారు? కన్న తల్లి లాంటి అమ్మమ్మని కేసులో పెట్టి సెల్లో పెట్టించిన వాడిని మోసగాడనక మంచుడని ఎలా అనమంటారు? ఏంటి, అమ్మమ్మని అరెస్ట్ చేశారా? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? నటించకు. చేయించిన నీకు తెలీదా ఎందుకు చేయించావో? ఎందుకు
చేసావురా ఇదంతా? అంటే ఇదంతా నేను చేశానని నువ్వు నమ్ముతున్నావు అమ్మమ్మ? నమ్మలేదురా, కానీ పరిస్థితులు నిజాన్ని దాచలేవు కదా.